చూడకూడదు. ఓకే, ఒక డాగ్కి మొత్తం 3 పిల్లలు. ఎంతమంది? 3 పిల్లలు. సో వాటి నేమ్స్ వచ్చేసరికి ఫస్ట్ దాని పేరు 22, సెకండ్ దాని పేరు 33, మూడో దాని పేరు ఏంటి చెప్పండి. నువ్వేదో పెద్ద ప్రశ్న అడుగుతావు అనుకున్నాను. ఇదొక ప్రశ్న, దీనికి ఒక జవాబు. 42 నో 57. నో. సరే, క్లూ అని చెప్పమంటారా? సో ఇందాక క్వశ్చన్ అడిగాం కదా, ఆ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. సో ఇంకోసారి అడుగుతున్నాను, మళ్ళీ వినండి. ఏదైనా ఒక విషయం సగం వింటానికి చిరాకు నాకు. రెండోసారి కూడా వినాలా? ఒక డాగ్కి మొత్తం 3 పిల్లలు. ఒక దాని పేరు 22, ఇంకో దాని పేరు 33, మూడో దాని పేరు ఏంటి? 3. యా, అది కాదు. నెక్స్ట్ 22 33 44. తెలిసి ఇప్పుడు 4 సార్లు ఎక్కువ. అమ్మోయ్ అయ్యి బాబోయ్, ఆపే బాబోయ్. మూడో దానిలో ఉంది, ఒకసారి చూడండి. మూడో దాని పేరు ఏంటి? ఏంటి ఆ? ఏంటి సరే, బాగా ఆలోచించుకొని చెప్పండి. ఎవడు తెలుసురా? ఎవడు తెలుసు? ఫస్ట్ దాని పేరు 22, సెకండ్ దాని పేరు 33, మూడో దాని పేరు ఏంటి? 80 ఆ? 80 నో. ఇందాక చెప్తున్నా ఏంటి అని. నాకు అర్థం కాలేదు సార్. ఏంటి ఆన్సర్? ఇంటెలిజెంట్ ఫెలో. అర్థమైందా? ఫస్ట్ దాని పేరు 22, సెకండ్ దాని పేరు ఏంటి అని చెప్పా. ఎప్పుడు చెప్పావు? चीटिंग करता है तू. హాయ్ మ్యామ్, హలో, ఏం పేరు? నిర్మల. ఓకే, ఏం లేదు, మేము ఐడ్రీమ్ మీడియా అనే ఛానల్ నుంచి వచ్చాము. సో ఒక 3 క్వశ్చన్స్ అడుగుతాం. వాట్ ఈస్ ద షార్టెస్ట్ మంత్ ఆఫ్ ద ఇయర్? ఫిబ్రవరి. యా, ఏం అడగాను అలా చెప్తాను. వరకు చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేశారు. ఎందుకంటే ఫిబ్రవరిలో 28 డేస్ ఉంటాయి కదా, 4 years ఒకటి సార్ 29 వస్తాయి. యా, ఓకే, కాదు ఆన్సర్ అది కాదు. ఇది అన్యాయం, దొంగ ఆట, నేను ఒప్పుకోను. ఇప్పుడు మనకి కొన్ని మంత్స్ ఉన్నాయా, అది చెప్పండి. అందులో ఆన్సర్ ఉందో నేను చెప్తాను. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, అక్టోబర్, సెప్టెంబర్, నవంబర్, డిసెంబర్. ఈ చెప్పిన వాటిలో ఆన్సర్ ఉంది. అయింది ఆలోచించుకొని మీరే చెప్పండి. సరే, క్లూ చెప్పనా? అన్నిటికంటే చిన్నగా ఉంటుంది. మే. యా, రైట్ ఆన్సర్. ఇంటెలిజెంట్ ఫెలో. హాయ్ బ్రో. హాయ్ బ్రో, ఏం పేరు? రాజశేఖర్. మేము ఐడ్రీమ్ మీడియా అనే యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాము. సో ఒక 5 క్వశ్చన్స్ అడుగుతాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, ఒక ఇంట్లో ఓకే, 5 సిస్టర్స్ ఉన్నారు. ఎంతమంది? 5గురు. ఓకే, ఒక అమ్మాయి ఏమో ఇల్లు ఉడుస్తుంది, ఒక అమ్మాయి ఏమో అంట్లు కొడుతుంది, ఇంకో అమ్మాయి ఏమో టీవీ చూస్తుంది, ఇంకో అమ్మాయి ఏమో చెస్ గేమ్ ఆడుకుంటుంది. ఇప్పుడు 5వ అమ్మాయి ఏం చేస్తుంది? నువ్వేదో పెద్ద ప్రశ్న అడుగుతావు అనుకున్నాను. ఇదొక ప్రశ్న, దీనికి ఒక జవాబు. ఒక ఇంట్లో 5గురు ఉన్నారు. ఒక అమ్మాయి ఏమో ఇల్లు ఉడుస్తుంది, ఇంకో అమ్మాయి ఏమో అంట్లు తోముతుంది, ఇంకో అమ్మాయి ఏమో టీవీ చూస్తుంది, ఓకే, ఇంకో అమ్మాయి ఏమో ఇంకేమన్నారు, గేమ్ ఆడుకుంటుంది, చెస్ గేమ్ ఆడుకుంటుంది. సో ఇప్పుడు 5వ అమ్మాయి ఏం 5వ చేస్తుంది? అమ్మాయి ఏం చేస్తుందంటే ఓకే, ఆన్సర్ చెప్పేస్తున్నాను. చెప్పండి. 5వ అమ్మాయి చెస్ ఆడుతుంది కదా, ఇంకో అమ్మాయి ఆపోజిట్ ఇంకో అమ్మాయి ఆడాలి కదా. ఓకే, ఇద్దరు కలిసి చెస్ ఆడుతున్నారు. యా, రైట్ ఆన్సర్. ఏం పేరు అన్న? ఏమన్నా చెప్పే ఆన్సర్? టచ్ చేసావు, నా గుండెల్ని టచ్ చేసావు. టచ్ లో ఉండు, ట్రై చేస్తాను. ఒక బౌల్లో మొత్తం 10 యాపిల్స్ ఉన్నాయి. ఎన్ని? 10. ఓకే, ఆ 10 యాపిల్స్ని 10 మందికి సమానంగా పంచాలి. మనం 10 మందికి 10 సమానంగా పంచినా కానీ ఆ బౌల్లో ఇంకో యాపిల్ ఉంది. ఎలా? ఇప్పుడు టెన్షన్. నువ్వు మామూలోడివి కాదు భయ్యా. అందులో ఒక అతను తినలేదు. అంత ఒక తినలేదా? నో. పంచలేదు ఎవరు. పంచారు, అందరికి పంచారు. అవి అందరికి పంచారు, కానీ బౌల్లో ఇంకో యాపిల్ ఉంది. తినలేదేమో ఎవరైనా, వేరే పర్సన్ తినలేదేమో. నో. బాగా ఆలోచించండి. లాజికల్ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. సరే కదా, నువ్వు చెప్పనా? నువ్వు చెప్పలేదు నాకు అదే. ఇది పెద్ద డిఫికల్ట్ క్వశ్చన్. సో ఏం లేదు, ఒక బౌల్ ఉంది, 10 మంది పంచాలి. 10 మంది పంచినా కానీ హ్యాపీ. మనం ఏం చేస్తామంటే ఇస్తాం, 9 మందికి 4 పంచుతాం, 10వ వాడికి బౌల్లోనే ఇస్తాం. అప్పుడు ఎన్ని?
ఓకే, అర్థమైందా? మీరు ఒక రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నారు. సడన్గా 3 ఇల్లులు కాలిపోతున్నాయి. ఏదో చూద్దాం. ఒక గుడిసె, ఒకటి పెంకుటిల్లు, 3 బంగ్లా. సో ఒక అంబులెన్స్ వచ్చింది. ఫస్ట్ ఎవరు కాపాడతారు? గుడిసె. గుడిసె. ఎందుకు? ఫస్ట్ ఫైర్ పోలీస్ వాళ్ళు రావాలి కదా, ఆ గుడిసె. రైట్ ఆన్సర్. అద్భుతం, ఫంటాస్టిక్. కాదు, నెక్స్ట్. కాదా? చెప్పండి. అంబులెన్స్ ఎట్లా వస్తుంది? ఫస్ట్ ఫైర్ స్టేషన్కి కాల్ చేస్తాం కదా. నో, మీరు ఇందా నుంచి ఒక ఆన్సర్ చెప్తున్నారు కదా, అది రైటే. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఏంటది? ఫైర్ స్టేషన్. యా, అంబులెన్స్ వస్తే అది ఎందుకు కాపాడుతుంది? ఫైర్ ఇంజిన్గా వస్తే కాపాడేది. యా, ఓకే, రైట్ ఆన్సర్. ఒక దట్టమైన అడవి, అడవి మధ్యలో ఒక రోడ్డు. 12 గంటలకి ఒక కారు అలా వెళ్తుంది ఆ రోడ్లో. సడన్గా దాని హెడ్లైట్ పగిలిపోయింది. ఇప్పుడు ఒక నల్ల పిల్లి కారుకి అడ్డం వచ్చింది. కానీ కారులో ఉన్న డ్రైవరు షార్ప్గా చూసి బ్రేక్ వేసాడు. ఇది ఎలా సాధ్యం? బ్రేక్ వేసాడు. ఒక లైట్ పలిపోతుంది, ఇంకో లైట్ ఉంటుంది కదా. నో, అంటే లైట్లు పగిలిపోయినాయి. 2 లైట్లు ఒక నల్ల పిల్లి అలా వెళ్తుంది. ఓకే. ఆయన కరెక్ట్గా చూసి షార్ప్గా బ్రేక్ వేసాడు. ఎలా? నో, నువ్వు డ్రైవింగ్ అని ఇండికేటర్లు నో. వోల్టేజ్ ఇంక్రీజ్ చేసిన తర్వాత ఏం చేయాలి? క్వార్టర్ దాకా ఇంట్లో బండాలి. ఒకసారి రిపీట్ చేయండి. ఒక